నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్ 110 కోట్ల భారీ బడ్జెట్ 10 అద్భుతమైన సెట్లు ఏకంగా 5000 మంది డాన్సర్లతో తెరకెక్కిన ఓ సాంగ్ వినటానికి హాలీవుడ్ సినిమా అనిపిస్తున్నా ఇది మన తెలుగు సినిమా ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా నటేష్ నటించిన నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్ గురించి ఆమె చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఈ సినిమాలో ఏముంది, నభా ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉంది, ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ఆడియన్స్ ను అలరించిన నభా నటేష్ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విరాట్ కర్నా హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన అడ్వెంచరస్ థ్రిల్లర్ నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన నభా ఈ మూవీ తన కెరీర్లోనే అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని చెప్పింది. ఇందులో పార్వతి అనే వేద విద్యార్థిని పాత్రలో తాను కనిపించనున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. కథను మలుపు తిప్పే కీలకమైన పాత్ర కావడంతో లుక్ నుండి బాడీ లాంగ్వేజ్ వరకు ప్రతి అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని నభా అన్నారు. ప్రతిరోజు దాదాపు 2 గంటల పాటు మేకప్ కాస్ట్యూమ్స్ కోసం సమయం పెట్టేదని, ఈ పాత్ర కోసం మూవీ యూనిట్ ఎంతో కష్టపడిందని నభా చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ సినిమా మేకింగ్ కూడా అంతే గ్రాండ్గా ఉండబోతోందట. దాదాపు 110 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో 10కి పైగా భారీ సెట్లను నిర్మించినట్లు సభ రివీల్ చేసింది. ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పోలిన సెట్లింగ్లో షూటింగ్ చేసిన అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సెట్లో చిత్రీకరణ జరిగిన రోజులంతా భక్తి భావంతో షూటింగ్ చేశామని, ప్రతి ఉదయం పూజ చేసిన తర్వాతే కెమెరా ముందుకు వెళ్లేవాళ్లమని, షూటింగ్ సమయంలో యూనిట్ మొత్తం శాకాహారమే తీసుకున్నారని నభా నటేష్ అన్నారు. అయితే సినిమాలో అసలు హైలైట్ మాత్రం నమోరే సాంగ్ అని నభా చెబుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య నేతృత్వంలో ఏకంగా 5000 మంది డాన్సర్స్తో ఈ పాటను చిత్రీకరించారని, థియేటర్లో ఈ పాట ప్రేక్షకులకు విజువల్స్ ఫీస్ట్గా నిలుస్తుందని, సినిమాటోగ్రఫీ విఎఫ్ఎక్స్ కూడా సినిమాకు మరో ప్రధాన బలంగా ఉంటాయని నభా ధీమా వ్యక్తం చేసింది. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, మైథలాజికల్ టచ్తో వస్తున్న నాగబంధంపై ఇప్పుడు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆశించిన ఫలితాలు నాగబంధం ఇస్తుందా లేదా అనేది రిలీజ్ వరకు వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.